ఆయిల్ తక్కువ వేసి ఆవిరి మీద ఈ దొండకాయ ముక్కల్ని ఉడకపెట్టి చేసుకునే ఈ కూర చాలా హెల్తీగా ఉంటుంది. ఆయిల్తో తింటున్నాము అనే గిల్ట్ లేకుండా హ్యాపీగా తినచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండే ఈ కూర కోసం కావలసిన పదార్థాలు: దొండకాయలు రౌండ్గా కట్ చేసుకోవచ్చు, కావాలంటే లెంతీ వైస్ కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. దానిలో కొంచెం కావలసినన్ని ఉల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కూర పొడి, పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇది 1/4 స్పూన్ ఆయిల్. మీరు చూస్తే కనుక ఇంతే వేస్తున్నాను. పోపు వేస్తున్నాను. ఈ పోపు వేగిన తర్వాత మిరపకాయ యాడ్ చేస్తాను. ఎండు మిరపకాయ, కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇది ఆల్మోస్ట్ రోస్టింగ్లా కనిపిస్తుంది, కానీ కొద్దిగా ఆయిల్ ఉంది. ఇప్పుడు పోపు వేగిపోయింది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్కి నెమ్మదిగా చిన్న మంట మీద పెట్టుకొని ఇలా వేపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ తక్కువైంది కదా, ఇలా వేపుతుంటే మాడిపోయే అవకాశం ఉంది కదా అనిపిస్తుంది, కానీ మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నాం కాబట్టి గిన్నె వేడికి ఈ ఆనియన్ నెమ్మదిగా వేగుతుంది. ఇప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే ఆ ఉప్పుకి అందులోంచి మాయిశ్చర్ వచ్చి ఆనియన్ మాడకుండా వేగుతుంది. ఇదే సమయంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మాయిశ్చర్ వస్తుంది. ఆనియన్స్ నుంచి మాయిశ్చర్ వచ్చి దానివల్ల మాయిశ్చర్తో ఉడుకుతూ ఉండడం వల్ల మాడకుండా వేగుతాయి అన్నమాట ఈ ఆనియన్ పీసెస్. ఇలా మూత పెట్టడం వల్ల ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి ఆ ఆవిరితోటి ఈ ఆనియన్ లోపల నుంచి ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం ఎంతవరకు ఉడికాయో. ఇది లోపల దాకా ఉడికిపోయింది. ఈ సమయంలో మనం ఆవిరి మీద ఉడకపెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కలిపేసుకోవాలి. కలుపుకొని ఇందాక మూత పెట్టినట్టుగానే ఒక్క 2 నిమిషాలు మూత పెడదాము. ఇప్పుడు చూద్దాము ఇవి ఎలా ఉన్నాయో. ఈ ముక్కలు ఆల్రెడీ ఆవిరి మీద ఉడికిపోయాయి కాబట్టి ఇది వేగడం కోసమే మనం ఈ ప్రాసెస్ని ఫాలో చేస్తున్నాం తప్ప ఉడకాల్సిన అవసరం లేదు. ఇది ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీనికి కావలసినంత కూర పొడి కలిపేస్తున్నాను. ఈ కూర పొడిలో కొబ్బరి కూడా ఉంది, అందుకనే మనం తక్కువ ఆయిల్ వేసినప్పటికీ కొబ్బరి పొడితోటి కూర మొత్తం ఆయిల్ వేసినట్టుగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఈ టైంలో ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. దీంతో కలిపి మొత్తం 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసినట్టు ఈ కూర మొత్తానికి. చూడండి ఎంతో ఆయిల్ వేసినట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ఒక 1/2 స్పూన్ ఆయిల్ తోటి తయారైంది. అంతే. దీని తర్వాత కూరని చక్కగా కలిపేసుకొని అన్నంలో అయినా వేసుకొని తినచ్చు, లేదా నా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు వాళ్ళు లో కార్బ్ డైట్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు దీన్ని అది అన్నం బదులుగా దీన్నే భోజనంలాగా చేస్తున్నాము, దానివల్ల మాకు వెయిట్ చేంజ్ జరుగుతుంది, తగ్గుతున్నాం మేము, వారంలో 1 లేదా 2 సార్లు లేదా కనీసం 3 సార్లు కూడా మేము అన్నం బదులుగా ఈ కూరని డైరెక్ట్గా తినేస్తున్నాం అని చెప్తున్నారు. దానివల్ల ఆరోగ్యము ఉంటుంది, వెయిట్ తగ్గుతాము, ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. నచ్చిందా ఫ్రెండ్స్?